ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుతున్న వీళ్ళందరికీ ఇక్కడ వందనాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో శ్రేష్ఠ దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా సజీవులమై సజీవుడైన దేవుడిని స్తుతించినందుకై ఆ దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి దేవుని గొప్ప మరి విలువలను బట్టి మనందరము కూడా ప్రభు దేవుని ఈ ఉదయకాలపు లేక ఈ మధ్యాహ్న కాలపు దేవుని ఈ స్తుతులలో, దేవుని ఆరాధనలలో, దేవుని వాక్య పరిచయలో మనం చేరి ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతించదగ్గ ఈ దేవుడు మనల్ని నడిపించుకున్నాడు. అయితే మంచిది ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు ప్రియులు దేవుని నామాన్ని స్తుతించారు. అటు వారందరూ దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనందరం కూడా వెళ్ళబోనట్టుగా లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించు కొనవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చాలు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ముందుకు సాగుదాం. వాళ్ళది మిగిలిగా ప్రకటించిన పరలోకపు మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. చదవబడిన దేవుని లేఖనాన్ని మీరు దీవించండి. ఇదిగో మా ప్రభు, ఈ సమయంలో శ్రేష్ఠ మీ వాక్య పరిసరలో మేము ఉంచుండగా మాతో మాట్లాడుతున్న మా దేవా స్తోత్రాలు. ఎదుగోనైనా నేను కాదు కానీ నువ్వు మాట్లాడితే మా మేలు, మా మోచుని మీ బోరగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న దేవుని లేఖన భాగంలో ఏదైతే దాసుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించు కొనవారు కానీ దేవుని మీ హృదయములను ఎరుగును. ఏదైతే మనుషుల పేరిట లేక మనుషుల ద్వారా గణపరచబడాలని ఇక్కడ జనులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ దేవునికి తెలుసు అని జ్ఞాపకం చేస్తుంటున్నారు. అక్కడ మాటని చెప్తూ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ఘనత అని అనుకుంటున్నా ఆ ఘనతను, ఏదైతే గొప్ప అనుకుంటున్న గొప్పను, మనుషుల ఆలోచనను దేవుడు జ్ఞాపకం చేస్తూ అది దేవుని దృష్టికి అది అసహ్యము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న విషయాలకు మన పిల్లలను పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు పొగిడితే చాలా సంతోషపడతాం. అబ్బా ఎంత మంచోడమ్మా నీ కొడుకు లేక నీ కూతురు అంటే ఎంతో మురిసిపోతా. అవును, నా బిడ్డ ఎంతో మంచోడు, ఇదిగో చాలా మంచి పనులు చేస్తాడు, ఇదిగో నాకు మంచి గౌరవము తెస్తాడు. అలాగే ఒకవేళ వాడు ఏదైనా తులుపు పని చేసి పక్కింటోళ్ళు వచ్చి ఇదిగో నీ కొడుక్కి నీ బుద్ధులే వచ్చాయంటే ఏం చెప్తాం? అమ్మా అన్నారు అనుకోండి, నీ కొడుక్కి నీ బుద్ధులే వచ్చినట్టున్నాయి, ఇదిగో నీలాగే ఉన్నాడు, నీ వల్ల వీడి అయిపోయాడు అంటే చాలా బాధ కలుగుతుంది కదా వాడి పట్ల. అరే ఏమిరా, నువ్వు నాకు మంచి పేరు రావాల్సింది పోయి నన్ను అందరి చేత తిట్టిస్తున్నావు, నా పరువు తీసావు అని మనం ఏం చేస్తాం? బాధపడతాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మనం దేవుడిలో ఎంతో హెచ్చైన వారిగా మనం ఉండాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చుగా ఉంచుతాడు. అయితే మనం లోకములో హెచ్చుగా ఉండాలనుకున్నప్పుడు దేవునిలో మనం హెచ్చుగా ఉండలేం. కాబట్టి ఇక్కడ ఆ మాటని జ్ఞాపకం చేస్తూ మనం ఈ లోకపు ఆశలను లేక గొప్పను ఘనతను కాక
మనం దేవుని విషయంలో హెచ్చైన వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ హృదయములను ఎరుగును, దేవుడు మీ అవసరములను ఎరుగును, ఆయనని పరిస్థితులను ఎరుగును. కాబట్టి ఏం చేయాలంటే ఎరిగిన ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అవసరతల యందు దేవుడు సమకూర్చగలవాడు అయినందున మనం ఆయన యందు విశ్వాసము ఉంచాలి. చాలా పర్యాయములో అనేక మార్లు దేవుని ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని మీద ఆధారపడిన కుటుంబాలను లేక దేవుని మీద ఆధారపడిన వ్యక్తులను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, వారు దేవుని మీద ఆధారపడ్డారు కనుక, వారి ఘనతను వారి హెచ్చును వారు కాదనుకున్నారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఉదాహరణకు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని యవనస్తులు లేక దేవుని విశ్వాసులు. వారు దేవుని హెచ్చుగా వారి హృదయాలలో వారు కొలువై ఉన్నారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని మాదిరిగా ఉంచాడు. దేవుడు వారిని ఎంతో గొప్పగా చాలా ఎత్తుగా ఆయన దృష్టిలో వారిని ఉంచాడు. ఆ అగ్నిగుండములో రాజు వేసినప్పుడు దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చాడు. ఒకవేళ జనులని నమ్ముకున్నప్పుడు లేక జనుల మీద ఆధారపడినప్పుడు వారు ఆ అగ్నిగుండముల నుండి వారిని కాపాడగలిగేవారు కానేరకపోయి ఉండొచ్చు కదా, ఎంత మాత్రమో వారు కాపాడలేరు. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని మీద ఆధారపడిన ప్రజలు, దేవుని విశ్వాసులను పడిన మనము ఇక్కడ ఆ మాటని జ్ఞాపకం చేస్తూ మనం ఎంచబడాలంట. దేవుని చేత ఎంచబడాలి కదా. అప్పుడప్పుడు ఎంచుతాం కదా, 100 రూపాయలు కట్టో 500 రూపాయలు కట్టో కదా ఎంచుతాం. అది ఎంత కదా, ఒకవేళ ఒక నోటో లేకపోతే కొంత మొత్తం దాంట్లో తగ్గినప్పుడు మనం ఏం చేస్తాం, తిరిగి దాంట్లో సమకూడుస్తాం. ఒక 100 రూపాయల కట్టలో ఒక 10 100 రూపాయలు లేవనుకోండి కదా, కాగితాలు లేవనుకోండి, ఏం చేస్తాం, తిరిగి దాన్ని సమకూర్చినప్పుడు అది ఒక కట్టగా లేకపోతే దాన్ని ఎంచినప్పుడు అది ఒక పరిపూర్ణంగా దాంట్లో ఉండాలని ఆశపడతాం. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంచినప్పుడు దానిలో ఉండాల్సిన యొక్క పరిపూర్ణత లేక విశ్వాసము ఉండినప్పుడు ఆయన ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అరే, నేను అనుకున్నట్లుగానే నీవు ఉన్నావే. ఒకవేళ మన బిడ్డల విషయంలో కూడా ఇలా ఉండాలి అని అనుకున్నట్లుగా వాడు ఉన్నప్పుడు మనకెంతో సంతోషం. దేవుడు కూడా మనల్ని ఎంచినప్పుడు మనం ఆయన ఎన్నిక తగిన దేవుని నిజ విశ్వాసులుగా ఉండినప్పుడు మనం ఆశీర్వదించబడాల్సిన ఆ యొక్క మరి వరుసలో మనం ఉంటాం. మనం వర్ధిల్లింపవలసిన వరుసలో మనం ఉంటాం. మనం హెచ్చించబడాల్సిన వరుసలో మనము ఉంటాం. ఒకవేళ ఆ ఎన్నిక లేకపోతే ఎంచినప్పుడు ఆ కొరతలు మనలో ఉండినప్పుడు ఆ విశ్వాస పరిమాణం మనలో కొదువైనప్పుడు ప్రియమైన వాళ్ళారా మనం ఏమవుతామనంటే ఇక్కడ అన్నట్లుగా దయచేసి అదే మాటను మరలా మనం చదువుకుంటే 16వ అధ్యాయం 15వ వచనంలో కింద నుంచి మాట్లాడుతూ మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ప్రియమైన వాళ్ళారా, మనుషులలో ఘనపరచబడాలని లేక మనుషులలో హెచ్చవ్వాలని మనుషులలో ఎంచబడాలని మనం అనుకుంటే అది దేవుని దృష్టికి ఏమవుతుందంట, అసహ్యము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంచబడాల్సినది దేవుని దగ్గర, ఆ ఎంచినప్పుడు గణపరచబడాల్సింది కూడా దేవుని దగ్గరే. కాబట్టి ఇక్కడ ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేస్తూ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చాలు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ బోధిస్తుంటున్న దేవుని ప్రియులు వారు దేనికి బోధిస్తున్నారట, వారు దేవుని సంతోష పెట్టాలని వారు జనులకు
బోధిస్తుంటున్నారు. ఒకవేళ అది విశ్వాసులైన వారికి బాధ అయ్యుండొచ్చు, వ్యాధి అయ్యుండొచ్చు, లేక దుఃఖాన్ని తెప్పించుండొచ్చు. కానీ ఇక్కడ వీరు దేనికి బోధిస్తున్నారంట అనంటే వీరు దేవుణ్ణి సంతోషపెట్టాలని బోధిస్తున్నారు. ఆ మాటనే సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఎవరి చేత ఎన్నుకొనబడ్డామంట? దేవుని చేత ఎన్నుకొనబడ్డాం, దేవుని చేత ఎంచబడ్డాం. అయితే ఎంచిన లేక ఎన్నుకొనబడిన దేవుని దృష్టిలో వారు యోగ్యులుగా ఉన్నారంట. ఉదాహరణకు ఏదైనా అద్దం ముందుకు పోయి నిలబడి కదా అందంగా ఉన్నానని అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తాం అద్దాన్ని? అమ్మా ఈ అద్దం చాలా బాగుంది కదా. ఒకవేళ అద్దం ముందుకు పోయి ఏదైనా కళ్ళల్లో సొట్టలు లేకపోతే ముఖంలో ఆ బొగ్గలు లేవనుకోండి, ఏం చేస్తాం? అద్దం బాగాలేదు కదా. అద్దం ఏమైంది? అద్దం బాగాలేదు. అద్దం మార్చేసి ఏమవుతుంది? అద్దం మార్చినా అదే కనపడుతుంది. అయితే ఏం చేస్తామంటే ఓహో నాలో ఏవో లోపాలు ఉన్నాయని వాటిని మనం సరి చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, దానికి కావలసిన ఆ యొక్క ఫలాలు లేకపోతే ఆ యొక్క పరిపూర్ణతలు కావాలని ఆశపడిన మన హృదయం లేక విశ్వాసం ఇక్కడ ఏమవుతుందనంటే పనిచేస్తుంది. అలాగే దేవుని వాక్యము మనకు బయలుపరిచిన మన యొక్క లోపాలను లేక విశ్వాసాలను మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. మనం మార్చివేసినందున లేక తీసివేసుకున్నందున లేక మనను కాదనుకునేందువలన మన లోపాలు సరిచేయబడు. మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యము మనం మొదటిగా వచ్చి ఇదిగో నీలో కొన్ని లోపాలు ఉన్నాయి లేక కొన్ని బలహీనతలు ఉన్నాయి అనినప్పుడు దేవుని చేత ఎంచబడినంతగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరత. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఎంచబడుటలో తాను ఎంతో జాగ్రత్త పరుచుకుంటున్నాడు. అందుకే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను దేవుని సంతోషపెట్టుటకు నేను బోధిస్తున్నాను, కానీ మిమ్మల్ని సంతోషపెట్టుటకు నేను బోధించట లేదు. దేవుని చేత నేను ఎంచబడుతున్నాను, మీరు కూడా దేవుని చేత ఎంచబడతారు. కాబట్టి ఏం చేయాలంటే మీ హృదయములను పరీక్షించు దేవుని యందు మీరు ఎంతో విధేయులై ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, పర్యాయములు మనం ఏం చేయాలంటే మనం దేవుని పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నంతగా మనం ఆశపడాలి. ఇలా ఉన్న పరిస్థితుల్లో మనం ఏమవుతామంటే దేవుని దృష్టిలో మనం ఎంతో ఇష్టలుగా ప్రియులుగా మనం ఉంటాం. మనం సేవకుల మీదో లేక పెద్దల మీదో విశ్వాసుల మీదో మనం బాధపడినందువలన దానివల్ల ఉపయోగము లేదు. మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని ప్రార్థన అనే బండ మీద మనం ఆధారపడాలి. ఆధారపడినప్పుడు దేవుడు మనకు చెప్పిన లోపాలను మనం సరిచేసుకున్న వారంగా ఉండాలి. ఎంచులో లేక ఎన్నికలో మనం ఏం చేయాలంటే మనను సరి చేసుకునే వారంగా ఉండాలి. అలా ఉండిన మన పరిస్థితులు దేవుడు తిరిగి ఆశీర్వదించేవాడిగా, తిరిగి మన సంఘటనలను కుదిర్చేవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఇంకొక మాటను మనం చూస్తే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళారా, యెహోవా చేత నిర్దోషి అని ఏమయ్యాడంట? ఎంచబడిన వాడు ఏమయ్యాడంట? ఎంచాడంట, దేవుని చేత ఎంచబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, మనుషుల చేత ఒకవేళ నీవు ఘనుడువని, నీవు చాలా గొప్పవాడువని, నీవు చాలా సౌందర్యవంతుడువని లేక గొప్పవాడువని నిన్ను ఒకవేళ పొగినందువలన లేక ఎంచినందువలన దాని వలన ఉపయోగము లేదు. అందుకని ఇక్కడ ఏమై ఉన్నాడంటే దాసుడు జ్ఞాపకం చేస్తూ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కదా. ధన్యత ఎవరికి కాట కదా? హృదయశుద్ధి గలవారు
ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యపు వారసులు ధన్యులు. వారి ధన్యతను బట్టి, వారి యొక్క కృపను బట్టి కదా ఈ ధన్యత కావాలని చాలామంది చాలా ప్రయాసలు పడుతుంటున్నారు ఈ లోకంలో. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఉచితంగా ఆ ధన్యతను తన ప్రియులకు, తన నమ్మిన ప్రజలకు ఆయన ఇస్తున్నాడు. అయితే ఏం చేయాలంటే, ఆయన నమ్మినందున మనకు రక్షణ అని, ఆయన నమ్మినందున మనకు విమోచనమని, ఆయన నమ్మిన యందు మనకు ఆ యొక్క పరలోక రాజ్యపు వారసత్వం మనకు లభిస్తుందని మనం నమ్మాలి. ప్రియమైన వారులారా, మనం ఎంచినప్పుడు, ఆ ప్రభువును ఎంచినప్పుడు తన ప్రేమకు ఏం చేయలేదంట, కొరతలు లేవు. అందుకని అంటున్నాడు, విలువ పెట్టి నేను మిమ్మను కొన్నాను కదా, విలువ పెట్టి కొన్నాను. ఎంత ఆయన విలువ అమ్మా, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క విలువ. మనం విలువ కట్టగలమా? మనం వెలకట్టగలమా? లేకపోతే ఏమైనా రేట్ ఏమైనా ఉందా? మన జీవితాలకు ప్రభు కట్టిన రేటు ఎంతో గొప్పది. ఆయన అన్నాడు కదా, విలువ పెట్టి కొన్నాడంట. మనకు లేని విలువను ఆయన ఇచ్చాడు కదా. అప్పుడప్పుడు ఎక్కడికన్నా మనం పోయినప్పుడు ఎవరైనా స్నేహితులు, బంధువులు వారి ఇంటికి పోయి వాళ్ళ అంగడికో లేకపోతే వారి ఆ యొక్క కిరాణా కొట్టుకోపోతే ఒకవేళ వాళ్ళు ఉచితంగా ఇచ్చినా దాన్ని మనం ఏం చేస్తాం? వద్దులేయా, నేను కొనాలనే వచ్చాను కాబట్టి నువ్వు దీన్ని తీసుకో. లేని విలువను మనం ఏం చేసాం? వారికి ఇచ్చాం. ఇచ్చినప్పుడు దానికి విలువ మనం కట్టాం. దాని విలువ ఒకవేళ కొత్తగా అంగడి పెట్టారనుకోండి, ఒకవేళ అక్కడక్కడ మీరు చూసారంటే ఈ మధ్య దోశలు అంగడి పెట్టారంట. పెడితే ఒక రాజకీయ నాయకుడు అక్కడికి వచ్చారు. ఆయన మొదట పోసిన దోశ ఎంత అమ్మా? మొదటి పాట 1000 రూపాయలు కదా. ఆయన పోసిన మొదటి దోశ పాట 1000 రూపాయలు, రెండవ పాట 10,000 రూపాయలు. ఏంది? ఆయన పోసిన మొదటి దోశ పాట. అయితే ఇక్కడ ఏమైందనంటే విలువ ఎవరిని బట్టి వచ్చిందంట కదా, వారు నమ్మిన తమ ఆ యొక్క ఎన్నికను బట్టి. ఇక్కడ నీకు విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీవు నమ్మిన నీ దేవుణ్ణి బట్టి నీకు విలువ వచ్చింది. నీవు గొప్పవాడువని, నీవు ఘనుడువని, నీవు ధన్యుడువని, నీవు కృప నొందిన వాడువని నిన్ను ఎంచారు. కారణం నిన్ను బట్టి కాదు, నీ వెనుకున్న నీ దేవుణ్ణి బట్టి కదా. ఉదాహరణకి ఆనాడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు కదా, కట్టబడి ఉన్న గాడిదను ఆయన దగ్గరకు తెచ్చారంట కదా. కట్టబడిన గాడిదను తెస్తే ఒక పుస్తకంలో అంటున్నారు, కట్టబడిన గాడిద అనుకుంటుందంట, అబ్బా రోజు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అబ్బో నన్ను చూసి వేలే ఎగరుతున్నారే, వేలే సంతోషపడుతున్నారే, ఇదంతా ఎవరి కోసం? గాడిద అనుకుంటుందంట, ఇదంతా నా కోసమే కదా. రోజు కొట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంట? ఈరోజు సంతోషపడుతున్నారు, నన్ను చూసి కేరింతలు వేస్తున్నారు. ఇదిగో నా కింద పట్టలు లేక బట్టలు మరిచారు, లేక పట్టలు కాదు బట్టలు కదా, ఆ మట్టలను వారు పట్టుకొని హోసన్నా జయము, యేసన్నా జయమని కేరింతలు వేస్తున్నారు. ఎవరి కోసం? అలా కాసేపు ఆలోచించి పైకి చూస్తే గాడిద పైన ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడు. ఎవరి కోసం ఇదంతా? నా కోసం కాదు, నా మీదున్న నా దేవుని కోసం. కాబట్టి ఈ ఘనత అంతా ఎవరికి వచ్చింది? గాడిదకు కూడా వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, మనం తగ్గిపోయినప్పుడు ఆ ప్రభువు మనను హెచ్చిస్తాడు, లేని స్థితిని మనకిస్తాడు. అందుకని అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయం, మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే నాది నాది అనుకుంటామో అప్పుడు ఏది మంది కాదు. ఎప్పుడైతే దేవుడిది లేక ఎప్పుడైతే ఆయన మనకిచ్చాడని, ఆయన మనకున్నాడని, ఇది దేవునిదని దేవునికి అప్పగిస్తామో, దేవునికి దాన్ని అర్పిస్తామో, దేవునికి కొరకై మనం జీవిస్తామో, అప్పుడు ఏమవుతుందంటే అది ఆశీర్వదించబడు. ఈ చేతులు దేవుడు నాకు ఇచ్చినాయి, ఈ కన్నులు దేవుడు నాకు ఇచ్చినాయి, ఈ కాళ్ళు దేవుడు నాకు ఇచ్చినాయి. ఇవి లేక బాధపడేవారు ఈ అందరూ, ఈ ఆరోగ్యం లేక, ఈ నెమ్మది లేక, ఈ నివాసం లేక, ఈ కుటుంబం లేక ఈ నా బిడ్డలు లేక
లేక ప్రియమైన వాళ్ళారా, లేక అనేకులు ఉన్నారు, కలిగి ఎంతోమంది మనము ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును స్తుతించాలి. అందుకే అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి కదా, ప్రభు సమీపంగా ఉన్నాడు కదా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎంచినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన ఎంచిన తగినట్టుగా నువ్వు ఉండాలి. ఆయనకు గొప్పగా నీవు ఉండాలి. ఆయన హృదయంలో నీకు చోటు ఉండాలి, నీ హృదయంలో ఆయనకు చోటు ఉండాలి. ఇలా ఉండినప్పుడు మనం ఏమవుతామంటే ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. అందుకే అన్నట్లుగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ ఒక కన్క్లూజన్ ఇస్తున్నాడు, లేక ఒక నిర్ధారణ ఇస్తున్నాడు. వీరిలో ఏమి లేదంట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఏమిటంటడా, కపటము లేదు. వాటిలో ఆ 2 పదాలు లేక 2 వీధులు లేక 2 మార్గాలు లేవు. ఒకటే గమ్యం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒకటే ధ్యేయం, ఒకటే ఆలోచన, ఒకటే ఆశ, ఒకటే నమ్మిక. ఇదే షడ్రకు మెషక్ అబేద్నెగోలు నమ్మారు, దానియేలు నమ్మాడు, లేక మోషే నమ్మాడు, అలాగే అబ్రహాము నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు. అలాగే నీవు నేను నమ్ముతున్న ఆ దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్మిన దేవుని యందు మనం ఎంచబడాలి. ప్రియమైన వాళ్ళారా, నమ్మిన దేవుని ఎడల మనం ఏమవ్వాలి, ఎంచబడాలి. ఎంచిన ఆ యొక్క ఎన్నికలో లేక ఎంచిన దానిలో మనం ఏది తక్కువ కాకూడదు. దేవుడు అనుకున్నట్లుగా, ఆయన విశ్వసించినట్లుగా, నీ యందు ఆయన నమ్మిక పెట్టుకున్నంతగా, నీ యందు ఆయన పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా నీవు ఆయన యందు జీవించాలి. ఆయనకు తెలుసు నీలో వడదెడుకులు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు నీలో లోపాలు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు నీవు కదా ఆయనలో పరిపూర్ణము కాలేదని తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమే, అయినా నీవు నన్ను స్తుతించననలేదు కనుక నీ ఎదుట నా తలుపు తెరిచి ఉన్నాను అంటాడు కదా. శక్తి కొంచెమే కదా, నీకు మించిందేం ప్రభు నీ ముందు పెట్టలా. కాబట్టి ఈ కొద్ది శక్తితోనే నువ్వు దేవుడిని ఏం చేసావంట, స్తుతించననలేదంట. కాబట్టి నీ ఎదుట ఆయన తలుపు తెరుస్తున్నాడు. బ్రతికి ఉన్నంత వరకు ఆయన నమ్ముకుంటే, బ్రతికి ఉన్నంత వరకు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇక్కడ మనం ఏమవుతామంటే ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వదించబడతాం. అప్పుడు మనం ఏమవుతామంటే గనులుగా ఎంచబడతాం, నిర్దోషులుగా ఎంచబడతాం, దేవుని వారసులుగా ఎంచబడతాం, సంఘములో సభ్యులుగా ఎంచబడతాం, దేవుని వారసులుగా. అందుకే అన్నాడు, ఆయన రాజ్యములో మనం ఎవరు అంట, వారసులుగా ఉన్నాం. ఆయన మనకు అధిపతిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆమోదించాలి, ఆహ్వానించాలి, ప్రేమించాలి. ప్రభువును మనలోనికి ఆయనను పిలుచుకోవాలి. ఇలాగుండిన మన పరిస్థితులు స్థితిగతులు ఏమవుతున్నాయంటే మనం ఆశీర్వదించబడిన దేవుని సంఘముగా ఉంటున్నాం. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను కదా. ఎంత గొప్ప మాట. ఇక్కడ సవాలు వేశాడు రాజుకు. ఏదైతే దానియేలు నేను దోషము చేయలేదు అంటే ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళాడు కదా, రాజుకు వ్యతిరేకంగా వెళ్ళాడు. రాజుకు వ్యతిరేకంగా వెళ్ళిన దాన్ని బట్టి దేవుని పక్షము కదా ఆయనకు తోడుగా ఉంది. దేవుని చేత ఎంచినప్పుడు
ఆయన ఎలా ఉన్నాడంటే పరిపూర్ణుడుగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంటే సింహాల గుహలో దానియేలును వేసినప్పుడు దానియేలుని ఎలా ఉన్నాడంట, ఎలా ఉన్నాడంటే విశ్వాసంగా ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం అంటే అక్కడ అన్నట్లుగా నేను నా దేవునికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఇక్కడ ఏమైందనంట ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మోయించెను కదా. వాటి నోర్లను ఏం చేశాడంట, మోయించాడు. ప్రియమైన వారులారా, దానియేలు మీద అబద్ధ సాక్ష్యం చెప్పిన వారిని ఏం చేశాడు రాజు, తెల్లారుజామున వచ్చి అరే తీయండ్రా ఆ సింహాల గుహ ఆ తలుపును లేక ఆ బండను తీయండి అన్నప్పుడు దానియేలు క్షేమంగా ఉన్నాడు. అలాగైతే రాజు ఏం చేశాడు, అబ్బా ఇక్కడ దానియేలు విశ్వాసమే గొప్పదని రాజు గ్రహించి రాజు కూడా దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. రాజు కూడా ఏం చేశాడు, దేవుడును స్తుతించాడు. యెహోవా దేవుడును ఆయన నమ్మాడు, ఆయన ప్రకటించాడు, ఆయనకు లోబడ్డాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంచబడ్డాడు. ఇక్కడ దానియేలు ఎంచబడ్డాడు. ఇలా దేవుని మందిరములో, దేవుని విశ్వాసములో, దేవుని విశ్వాసుల కుటుంబాలలో మనం కూడా ఎంచబడినప్పుడు మన విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే కదా, అక్కడ అన్నట్లుగా యెహోవా చేత ఎన్నుకొనినవాడు ఎలా ఉంటాడంట, వాడిలో ఎటువంటి కపటము ఉండదంట. వాడు ధన్యుడు అని ప్రభు టైటిల్ ఇచ్చాడు కదా. వాళ్ళు ఎవరంట, ధన్యుడు కదా. వీళ్ళు ఎవరంట, ధన్యులు. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు మనం ఎంచబడాలి, దేవుని కొరకు మన పిల్లలు పెంచబడాలి, దేవునిలో మనందరము కూడా దాచి ఉంచబడాలి. దేవుని రాకడ వరకు మనం ఏమవ్వాలి, దాచి ఉంచబడాలి. అలా ఉంచినప్పుడు మనం ఏమవుతామంటే సంఘములో ఏమవ్వాలంటే సభ్యులుగా ఎంచబడాలి. ఒకవేళ మనం ఎంచబడకపోతే కదా దేవుని ఆ యొక్క జీవ గ్రంథములో కూడా మనం ఎంచబడం కదా, లోబడకపోతే లేక ఆయన వాక్యానికి భయపడకపోతే, ఆయనకు మనం విధేయత చూపించలేకపోతే కదా, ఏదైతే విఫలం లేకపోతే అంగీకారము లేని వారి విశ్వాసాన్ని ప్రభు ఎన్నుకునేవాడిగా లేడు. వారి నిర్లక్ష్యాన్ని, వారి లేని సిద్ధపాటును, వారిలో లేని విశ్వాసాన్ని ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే వారిని ఎన్నుకున్నటకు ఆయన సిద్ధంగా లేడు. అందుకే అక్కడ వారిని జ్ఞాపకం చేస్తూ వారందరూ దేవుని చేత ఎంచబడ్డారంట. ఎవరైతే ఎంచబడలేదో వారందరూ ఏమయ్యారంటే తొలగిపోయారు. ఎవరైతే ఎంచబడ్డారో వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనం ఎవరి చేత ఎంచబడాలంటారు అమ్మా? దేవుని చేత, మనుషుల చేత? దేవుని చేత మనం ఏమవ్వాలి, ఎంచబడాలి. ఒకవేళ మనుషుల చేత ఎంచబడితే అది మనకు ఘనత కాదు, అది మనకు గౌరవం కాదు. మన తల్లిదండ్రుల ద్వారానే మనం గౌరవించబడాలి, మన తల్లిదండ్రుల దగ్గరే మనం ప్రేమించబడాలి. అలాగే మన సంఘములో మనం ఏమవ్వాలంటే ఎంచబడాలి, గౌరవించబడాలి, హెచ్చించబడాలి. ఆ మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కదా. చివరిగా సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం. సమూయేలు క్షమించాలి సామెతలు 29వ అధ్యాయము 21వ వచనం. ఒకడు తన దాసుడు చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల చాలు కదా. ఇక్కడ ఏమవుతున్నాడంట, గారాభముగా పెంచబడ్డాడట. వాడు ఏమయ్యాడంట, కుమారుడిగా ఎంచబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, వాడు పెంచబడిన దాన్ని బట్టి వాడు ఏమయ్యాడంట, కుమారుడిగా ఎంచబడ్డాడు కదా. ఉదాహరణకి సరిగా పెంచకపోతే వాడు ఏం కాలేడు కదా. ఉదాహరణకి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి పదాలు దేవుడు మనలను అనకూడదు. మనం దేవుని చేత అలా ఎంచబడకూడదు. మనం ఎవరి చేత పెంచబడాలంట, దేవుని చేత, తండ్రి చేత కుమారుడు పెంచబడినట్లుగా
దేవుని చేత మనం ఎంచబడే వారంగా ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, అలా ఎన్నికలో మనం ఉండాలంటే మనం దేవునిలో ఉండాలి, దేవుని చేత గణపరచబడాలి. ఆ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేత గణపరచబడాలి, దేవుని చేత నిర్దోషులము అని ఎంచబడాలి, అలాగే అక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుని వారసులుగా ఎంచబడాలి, సంఘ సభ్యులుగా మనము ఎంచబడాలి. ఇవి లేకపోతే మనం ఏమవుతామనంటే మనం లోకములో ఉన్నామని, లోకము ఘనతను కోరుతున్నామని, లోకములో మనం ఎంచబడుతున్నాము అని. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇటు విషయాలు దేవుడు మనలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే మిక్కిలిగా అభివృంచిన పరలోకపు మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ శ్రేష్ఠ మహోన్నతమైన మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు. ఏదో మా ప్రభు, నీలో మేము ఎంచబడాలని మేము ఆశపడుతున్నాం అయ్యా. ఇంతవరకు ఎందరో మమ్మల్ని గనులని అయ్యా, మంచివారని, గొప్పవారని మమ్మల్ని ఎంచుండొచ్చు. కానీ అయ్యా, నీలో మేము గనులుగా, విధేయులుగా, ధన్యులుగా మేము ఎంచబడ్డకై సహాయం చేయండి. మీ ఎన్నిక మాకు కావాలి. ఇదిగో మా ప్రభు, నీ కృప మాకు కావాలి, మీ దయ మాకు కావాలని మీ పాద సన్నిధిన ఇదిగో ఈ మధ్యాహ్నం వేళ బ్రతిమలాడుతుంటగా కనికరించండి. ఇదిగో నాయనా, అనేకులు ఎంచారు, కానీ నీవు ఎంచినప్పుడే అది ఘనతగా, అది దీవెనకరంగా వారి మీదకు వచ్చింది. దానియేలు అన్నట్లుగా, రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని తన దేవుని పక్షమున ఉండి ఆయన ఎంచబడి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడు. ఈరోజు మేము కూడా అయా, ఈ లోకములో నీ వల్ల, నీ ద్వారా మేము నిర్దోషులమని మేము ఉండి ఇదిగో మా ప్రభు, మేము ఎంచబడుటకై సహాయం చేయండి, కృప చూపండి. ఈ సమయంలో మా దేవా, అనేక మీ ధన్యతలు, మీ కృపలు మాకు దయచేయమని, నీ కృప మాకు తోడుగా ఉంచమని, మీ ద్వారా మేము ఆశీర్వదించబట్టకై సహాయము చేయమని, మేమును మా కుటుంబాలను, మా బిడ్డలను అయా మీలో ఎంచబడి ధన్యులమనిపించుకుంటకై సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో